మనకి ప్యాకాట్ ఆడుకుంటాం. ప్యాకాట్‌లో ట్రంప్ కార్డ్ అని ఉంటుంది. ఆ ట్రంప్ కార్డ్ అంటే ఏమిటంటే, ఆ ట్రంప్ కార్డ్ ఉన్నవాళ్ళు ఎవరినైనా ఓడించగలరు. అది మనకి డొనాల్డ్ ట్రంప్ ఈ రోజున అమెరికా ప్రెసిడెంటు. ఆయన అదృష్టం, అమెరికా వాళ్ళ అదృష్టం అయ్యుండొచ్చు, వారి మిత్రుల అదృష్టం అయ్యుండొచ్చు. కానీ కొంత గందరగోళం మాత్రం సృష్టిస్తున్న విషయం ప్రపంచమంతా కూడా గమనిస్తుంది. ఆయనకు కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యల్లో ఈ టారిఫ్ అనేది ఒక సొల్యూషన్‌గా తీసుకున్నారు ఆయన. అందుకోసమని మరి ఇతర దేశాలని, ముఖ్యంగా శత్రువుల్ని అరికట్టడానికి కొన్ని యుద్ధంలో మనం సామాన్యంగా ఒక వెపన్స్ వాడతాం. ఆ వెపన్స్‌లో బాంబులు ఉండొచ్చు. ఈ రోజున న్యూక్లియర్ వెపన్స్ వచ్చినాయి. డ్రోన్లు వచ్చినాయి. మనం ఈ మధ్య బ్రహ్మాస్త్రం కూడా చూస్తున్నాం. చాలా చాలా వచ్చినాయి. రాడార్స్ అవి కూడా వాడుతున్నాం. అలాగే ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఈ రోజున అమెరికాలో వారు వీరు వారు అనకుండా, శత్రువులు స్నేహితులు అనకుండా, తన ట్రంప్ కార్డ్ టారిఫ్ అంటే పన్నుల విధింపు, వారి దేశంలోకి వచ్చే ఇంపోర్ట్స్ మీద, దిగుమతుల మీద పన్నులు వేస్తాను. పన్నులు ఉన్నాయి, వేసే పన్నులు తక్కువ లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు. అలా కాకుండా నేను దాన్ని పెంచుతాను అని భయపెడుతున్న విషయం మనకి 2025 ఏప్రిల్ 2, 3 తారీఖుల్లో అనౌన్స్ చేశారు ఆయన. అదేమిటంటే ఒక్కో కంట్రీకి ఎంత టారిఫ్ ఇంపోజ్ చేస్తున్నామో అనౌన్స్ చేశారు. నా దగ్గర ఆ కంట్రీస్ వివరాలు కూడా ఉన్నాయి. అది బహుశా కొంతవరకు నేను చెప్తాను. ఆస్ట్రేలియాకి 10%, బంగ్లాదేశ్కి 37%, చైనాకి 34%, యూరోపియన్ యూనియన్కి 20%, ఇండియాకి 26%. అంతకుముందు మనకి 24 ప్రాంతంలో ట్యాక్స్ ఉండేది, టారిఫ్ ఉండేది. దాన్ని 26 చేశారు. మలేషియాకి 24, సౌత్ కొరియాకి 25, స్విట్జర్లాండ్కి 31, వియత్నాంకి 66. ఇవన్నీ పర్సెంట్లు. తైవాన్కి 32, బ్రెజిల్కి 10, చిలీకి 10, కంబోడియాకి 49, ఇండోనేషియాకి 32, జపాన్కి 24, సింగపూర్కి 10, సౌత్ ఆఫ్రికాకి 30, యూకేకి 10, టర్కీకి 10, థాయిలాండ్కి 36. మనం ఈ రేట్లు గమనిస్తే ఒక్కసారి మనం చూడాల్సింది ఏమిటంటే, లోయెస్ట్ టారిఫ్ 10 ఉన్నది. హయ్యెస్ట్ టారిఫ్ వచ్చేటప్పటికి 37 దాకా ఉంది. అదే ఆ 37 బంగ్లాదేశ్కి పెట్టారు ఆయన. చైనాకి కూడా చాలా ఎక్కువగానే 34% పెట్టారు. మనకి కొంచెం ఒక మిత్రదేశంలాగా భావించి ఉండొచ్చు, అందువల్ల 26% అని అన్నారు. అదృష్టం ఏమిటంటే కొంతమంది దీని మీద అమెరికాలోనే కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టుకు వెళ్ళిన సందర్భంలో వారు దీనికి 60 రోజులు స్టే విధించారు. 60 రోజులు స్టే విధించిన తర్వాత లేదు నేను రివ్యూ చేస్తున్నాను, ఆగస్టు 1 నుంచి ఇది మళ్ళా మారుతుంది అని అనౌన్స్ చేశారు. ఈ మధ్య అమెరికాలో కోర్టు వారు కూడా ట్రంప్ టారిఫ్ విధానాన్ని మేము తప్పుపట్టలేము, అది ఆయన ఇష్టమని వారు చెప్పడం జరిగింది. సో అంతకుముందు కొంచెం అటు ఇటు ఆలోచించిన ట్రంప్ గారు ఈ రోజున ఆయన ఇంకా కూడా నాకు ఈ ఆయుధం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరి మీదనైనా వాడగలను అనే ఒక ధైర్యంతో ఆయన చేస్తున్నారు. సో మనకి ఇండియాకి దీని వలన ఎఫెక్ట్ ఏమిటి? ఈ ఎఫెక్ట్ ఏమిటి? మన మోడీ గారు, ట్రంప్ గారు చాలా మంచి స్నేహితులని అందరికీ ప్రపంచం అంతా తెలిసిపోయింది. కానీ స్నేహం స్నేహమే. ఈ ట్రంప్ టారిఫ్ విధానం అని ఆయన అంటున్నాడు. సో మనకి పాత సామెత ఒకటి ఉంది, ఎక్కడైనా స్నేహితుడే కానీ ఆ పొలంలో కాదు అన్న సామెతతో ఇప్పుడు కొంతమంది, చాలామంది గాబరా పడుతున్నారు. మన కామర్స్ మినిస్ట్రీ మంత్రి పీయూష్ గోయల్ గారు మాత్రం ధైర్యంగా ఉన్నారు. మనకి ఈ మధ్య మలేషియాతో ఒక అగ్రిమెంట్ జరిగింది. వారితో కొంతవరకు ఆయన కొంచెం తగ్గించుకున్నారు ఆయన. మనకి కూడా అలాగే ఒక డిఫరెన్షియల్ టారిఫ్ విధానం ఆయన పాటిస్తారు అని అంటున్నారు. మినిస్ట్రీ తరపున ఇప్పటికే అక్కడ వర్కింగ్ గ్రూప్ ఉంది. ఆ వర్కింగ్ గ్రూప్ అమెరికాలో వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. ఇప్పటికి 4 దఫాల డిస్కషన్ జరిగినాయి. 5వ డిస్కషన్ జరగబోతుంది. కాబట్టి కొద్ది రోజుల్లో మనకి మంచి న్యూస్ వస్తుంది అని ఈ రోజున ప్రభుత్వం వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ అది ఏమవుతుందో మాత్రం ఇదమిద్ధంగా చెప్పలేని పరిస్థితి.